2 వీక్స్ నుంచి మేము ఇంటర్నల్‌గా హైరింగ్ చేస్తున్నాము. సో, ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఈరోజు పింగ్ చేసింది, ఐ యామ్ నాట్ గోయింగ్ టు జాయిన్ దిస్ ప్రాజెక్ట్ అని. ఐ ఆస్క్డ్ హర్ వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే షీ సేయింగ్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అండ్ ఐ కుడెంట్ బి ఏబుల్ టు జాయిన్. కొంచెం ఆడ్ టైమింగ్స్‌లో కాల్స్ అయ్యి జాయిన్ అవ్వలేను అని చెప్పింది. సో, ఐ వాస్ లైక్ ఇట్స్ ఓకే. బట్ తను అలా చెప్తుంది కానీ షీ ఈజ్ స్ట్రెస్సింగ్ అవుట్ హర్ సెల్ఫ్ సో మచ్ అండ్ ఆస్కింగ్ అంటే రిటర్న్ వచ్చాక నాకు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయా అది అని అడుగుతుందనమాట. సో, ఐ వాస్ ఇన్ ద సిమిలర్ కండిషన్స్ అరౌండ్ 4 years ago దట్ నాకు రిటర్న్ వచ్చాక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయా? వాళ్ళ కెరీర్ ఎలా వెళ్తది అన్న ఒక క్లూలెస్‌లో నేను కూడా ఉన్నాను. బట్ వెన్ ద కండిషన్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ వీ బెటర్ లెట్ దెమ్ గో. నేను ఆ అమ్మాయికి కూడా అదే చెప్పాను. ఇట్స్ ఓకే టు టేక్ అ నెసెసరీ బ్రేక్, కానీ టైం యూటిలైజ్ చేసుకొని జస్ట్ అప్‌స్కిల్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. అండ్ షీ ఈజ్ లైక్ నాతో ఎవరు చెప్పలేదు, థ్యాంక్ యూ సో మచ్ అనింది. నాకు కూడా అప్పుడు ఎవరు చెప్పలేదు. సో